ఇప్పుడు మనం ఈ వీడియోలో మీరెప్పుడు ఇంతవరకు చూడని అందమైన అద్భుతమైన విచిత్రమైన వింతైన పక్షులను చూసేద్దాం. ఆ పక్షులను చూస్తే అవి స్వర్గం నుంచి భూమికి దిగివచ్చాయా అన్నట్టు ఉంటాయి. ఆ పక్షులను చూసే ముందు మీ ఫేవరెట్ బర్డ్ ఏదో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. మ్యాగ్నిఫిషియంట్ ఫ్రిగేట్ బర్డ్. సౌత్ అట్లాంటిక్ లో కనబడే ఈ యూనిక్ పక్షి గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. మ్యాగ్నిఫిషియంట్ ఫ్రిగేట్ బర్డ్ అనే ఈ పక్షి చూడ్డానికి చాలా అందంగా అనిపిస్తుంది. దీనికి సంబంధించి వింతైన విషయం ఏంటంటే దాని మెడలో వేలాడుతున్న ఒక బెలూన్ లాంటి బ్యాగ్. ఒక మగ ఫ్రిగేట్ బర్డ్ ఆడ ఫ్రిగేట్ బర్డ్ ని ఇంప్రెస్ చేయాల్సి వచ్చినప్పుడు అది దాని మెడలో ఉన్న ఈ బెలూన్ ని స్ప్రెడ్ చేస్తుంది. ఆ బెలూన్ లాంటిది కేవలం మగవాటికే ఉంటుంది. అది అచ్చం ఒక రెడ్ కలర్ బెలూన్ లాగా అనిపిస్తుంది. దీని స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే దీని బాడీ బ్లాక్ కలర్ లో ఉంటుంది. అందులో ఈ రెడ్ కలర్ బెలూన్ దీన్ని చాలా అట్రాక్టివ్ గా మారుస్తుంది. అలాగే దీని ముక్కు కాస్త వంగినట్టుగా ఉంటుంది. అది చూడ్డానికి చాలా డేంజరస్ గా అనిపిస్తుంది. ఈ పక్షి రెక్కలు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇక అది వాటి రెక్కలను విప్పినప్పుడు వాటి సైజ్ దాదాపుగా 7 అడుగుల వరకు ఉంటుంది. అంటే దీని రెక్కలు ఒక మనిషి కంటే కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇది మెయిన్ గా కీటకాలు మరియు చిన్న చిన్న చేపలను తింటుంది. మ్యాండరిన్ డక్. ప్రపంచంలో ఎప్పుడైతే అందమైన బాతుల గురించి మాట్లాడుకుంటారో అప్పుడు అందులో మొదటి ప్లేస్ లో ఈ మ్యాండరిన్ డక్ పేరు వస్తుంది. వైట్ కలర్ లో ఉండే బాతు కూడా చూడడానికి చాలా అందంగానే ఉంటుంది. కానీ మ్యాండరిన్ డక్ గురించి మాట్లాడుకుంటే దీనికి ఎవ్వరు సాటి లేరు. ఇది అచ్చం ఒక పెయింటింగ్ లాగా అనిపిస్తుంది. ఈ బాతు చూడడానికి కలర్ఫుల్ గా ఉంటుంది. ఈ బాతు ఎక్కువ శాతం ఏషియా అడవుల్లో మరియు చెరువుల్లో కనబడుతుంది. ఈ పక్షికి ఉన్న కలర్స్ ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే దీన్ని రెక్కలు ఉన్న ఇంద్రధనస్సు అని కూడా అనవచ్చు. దీని రెక్కల పైన ఆరెంజ్, బ్లూ, గ్రీన్ మరియు గోల్డెన్ కలర్స్ ఉంటాయి. అవి దీన్ని మిగిలిన పక్షులతో డిఫరెంట్ గా మారుస్తుంది. అయితే ఆడ మ్యాండరిన్ డక్ మగ మ్యాండరిన్ డక్ లాగా కలర్ఫుల్ గా ఉండదు. అది యాష్ మరియు వైట్ కలర్ లో ఉంటుంది. షూబిల్. ఈ పక్షి చాలా అరుదైంది. దీన్ని అంత ఈజీగా చూడలేము. ఈ పక్షిని షూబిల్ బర్డ్ అని అంటారు. ఎందుకంటే దీని ముక్కు ఒక షూ షేప్ లో ఉంటుంది. ఈ పక్షి యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీన్ని భూమిపైన ఉన్న అత్యంత పురాతన జీవిగా భావిస్తారు. అంటే డైనోసార్స్ కి చాలా దగ్గర రిలేటివ్ అని అంటారు. షూబిల్ పక్షి దాని పెద్ద ఆకారం మరియు భయంకరమైన ముక్కు కారణంగా ఫేమస్. దీని హైట్ దాదాపుగా 5 అడుగుల వరకు ఉంటుంది. దీని రెక్కలు ఎంత పెద్దగా ఉంటాయి అంటే వాటిని మొత్తం విప్పినప్పుడు వాటి పొడవు 8 అడుగుల వరకు ఉంటాయి. దీని ముక్కు ఎంత బలంగా ఉంటుంది అంటే ఇది పెద్ద పెద్ద చేపలను మరియు చిన్న చిన్న మొసళ్లను కూడా చాలా ఈజీగా పట్టుకోగలుగుతుంది. ఈ పక్షి ఎక్కువగా ఆఫ్రికాలోని బురదగా ఉండే ప్రాంతాల్లో కనబడుతుంది. స్పెషల్ గా సూడాన్ ఇంకా యుగాండాలో ఉంటుంది. ఇది ఏ ప్లేస్ లో అయితే ఎక్కువగా నీరు మరియు బురద ఉంటుందో ఆ ప్లేస్ లో ఉండడానికి ఇష్టపడుతుంది. ఇది మెయిన్ గా చేపలు, పాములు మరియు బురదలో దొరికే చిన్న చిన్న కీటకాలను తింటుంది. ఇవి కాకుండా దీని సౌండ్ చాలా భయంకరంగా ఉంటుంది. అది ఏదైనా గన్ నుంచి బయటకు వస్తున్న బుల్లెట్ సౌండ్ లాగా ఉంటుంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ అరుదైన పక్షుల సంఖ్య చాలా స్పీడ్ గా తగ్గిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా షూబిల్ పక్షులు కేవలం 3500 మాత్రమే ఉన్నాయి. అందువల్ల వీటిని చాలా రేర్ గా చూడగలుగుతాము. ఈ పక్షిని రక్షించుకోవడం చాలా అవసరం. దానివల్ల ఈ అద్భుతమైన జీవిని భవిష్యత్తులో అంతరించిపోకుండా కాపాడుకోవచ్చు. ఫ్లెమింగోస్. ఈ పక్షి పింక్ కలర్ లో ఉంటుంది. అందువల్లే ఇది చూడ్డానికి చాలా అందంగా అనిపిస్తుంది. ఈ పక్షి చాలా మటుకు ఉప్పునీటి సరస్సులు మరియు లోతైన చెరువుల్లో కనబడుతుంది. ఈ పక్షి స్పెషాలిటీ పింక్ కలర్ లో ఉండే దాని బాడీ. దీని బాడీ మరియు రెక్కలకు ఉన్న ఆ పింక్ కలర్ అది తినే ఆహారం కారణంగా వస్తుంది. ఇది చిన్న చిన్న రొయ్యలు మరియు శైవలాలను తింటుంది. వాటిలో కెరటోనాయిడ్స్ పేరు గల పిగ్మెంట్ ఉంటుంది. అదే పిగ్మెంట్ దీని బాడీ మరియు రెక్కలను పింక్ కలర్ లోకి మారుస్తుంది. ఒకవేళ ఇవి వేరే ఆహారాన్ని తింటే వీటి పింక్ కలర్ వైట్ కలర్ లోకి కూడా మారవచ్చు. దీని మరో స్పెషాలిటీ ఏంటంటే ఒక కాలి పైన నిలబడటం. అయితే అది దీని స్టైల్ కాదు. దీని బాడీలో ఉన్న టెంపరేచర్ ని మెయింటైన్ చేయడానికి మరియు ఎనర్జీని కాపాడుకోవడానికి దానిదైన ఒక స్పెషల్ మెథడే ఇది. ఫ్లెమింగో పక్షుల పొడవు 5 అడుగుల వరకు ఉంటుంది. అట్లాంటిక్ పఫిన్. ఇది ఒక చిన్నపాటి సముద్రపు పక్షి. ఇవి అట్లాంటిక్ సముద్రంలోని నార్త్ కాలిఫోర్నియా మరియు ఈస్టర్న్ కెనడాలో కనబడతాయి. ఇది ఒక పెంగ్విన్ లాగా కనబడే పక్షి. దీని పైభాగము బ్లాక్ కలర్ లో, కడుపు మరియు ఫేస్ వైట్ కలర్ లో ఉంటాయి. దీని ముక్కు పూర్తిగా కలర్ఫుల్ గా ఉంటుంది. ఈ పక్షి దాని లైఫ్ లోని చాలా మటుకు సమయాన్ని సముద్రంలోనే స్పెండ్ చేస్తుంది. దీని గూళ్ళు రాళ్ల మధ్యలో ఉంటుంది. ఈ పక్షి మెయిన్ గా సముద్రపు జీవులను తింటుంది. ఇది ఎంత స్పీడ్ తో గాలిలో ఎగరగలుగుతుందో అంతే స్పీడ్ గా
ఈజీగా నీటి లోపల ఈదగలుగుతుంది. ఈ పక్షి వేసవి కాలంలో రీప్రొడక్షన్ కోసం నేలపైన గూడును కడుతుంది. మిగిలిన సమయమంతా అంటే చలికాలంలో సముద్రంలోనే ఉంటుంది. గోల్డ్ క్రెస్ట్ యూరోప్ లోని అత్యంత చిన్న పక్షి. ఇది చాలా చిన్నగా మరియు క్యూట్ గా ఉండే పక్షి. దీన్ని యూరోప్ లో పక్షులకు రాజు అని కూడా అంటారు. బహుశా ఈ కారణంగానే ప్రకృతి దీని తలపైన ఎల్లో కలర్ లో ఉండే కిరీటాన్ని కూడా ఇచ్చింది. ఈ పక్షి మీ చేతి కంటే కూడా చాలా చిన్నగా ఉంటుంది. దీని పొడవు 3 నుంచి 3.5 ఇంచుల వరకు ఉంటుంది. గోల్డ్ క్రెస్ట్ మెయిన్ గా కీటకాలను, స్పైడర్స్ ను మరియు వాటి గుడ్లను తింటుంది. ఇది మెయిన్ గా యూరప్, ఉత్తరాఫ్రికా మరియు ఏషియా అడవుల్లో కనబడుతుంది. కింగ్ బర్డ్ ఆఫ్ ప్యారడైజ్. న్యూగినియా అడవుల్లో ప్యారడైజ్ జాతికి చెందిన ఒక అద్భుతమైన పక్షి కనబడుతుంది. అదే ఈ కింగ్ ఆఫ్ ప్యారడైజ్. ఈ పక్షి ప్రపంచ వ్యాప్తంగా దాని అందం విషయంలో ఫేమస్. ఇది ప్యారడైజ్ బర్డ్స్ జాతిలో అతి చిన్న పక్షి, కానీ అందంగా ఉంటుంది. వాటి కలర్స్ కూడా చాలా బ్రైట్ గా ఉంటుంది. వీటిలో మగ పక్షులకు చూసుకుంటే తోక భాగంలో వైర్స్ లాంటి పొడవైన మెత్తటి ఈకలు ఉంటాయి. వాటిని యూజ్ చేసి అద్భుతంగా డాన్స్ కూడా చేయగలవు. అలా డాన్స్ చేసి ఆడపక్షులను అట్రాక్ట్ చేసుకుంటాయి. అయితే ఈ పక్షుల పొడవు 8 ఇంచుల వరకు ఉంటుంది. ఇన్కా టెర్న్. ఇప్పుడు ఒక ఎలాంటి పక్షిని చూపిస్తాను అంటే దానికి మనిషిలాగా మీసాలు ఉంటాయి. ఈ అందమైన పక్షి దక్షిణ అమెరికాలోని సరిహద్దుల్లో స్పెషల్ గా పెరు మరియు చిలీలో కనబడుతుంది. దీని తెల్లని వంకర తిరిగిన మీసాలు దీన్ని మిగిలిన పక్షులతో డిఫరెంట్ గా మారుస్తుంది. దీని బాడీ గ్రే కలర్ లో ఉంటుంది. దీని ముక్కుకి 2 వైపులా తెల్లని మీసాలు ఉంటాయి. దీని ముక్కు మరియు కాళ్ళు ఆరెంజ్ కలర్ లో ఉంటాయి. ఈ పక్షిలో దీని మీసాలకు చాలా స్పెషాలిటీ ఉంది. ఒకవేళ ఈ పక్షికి మీసాలు రావడం స్టార్ట్ అయితే అది యవ్వనంలోకి వచ్చిందని భావిస్తారు. అయితే వీటి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా తగ్గుతోంది. సూపర్ బర్డ్ ఆఫ్ ప్యారడైజ్. ఇది ఒక ఎలాంటి పక్షి అంటే ఇది దాని అందమైన రెక్కలు మరియు అద్భుతమైన డాన్స్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్. అరుదైన ఈ పక్షి వెస్ట్రన్ న్యూగినియా అడవుల్లో కనబడుతుంది. ఈ జాతిలో ఆడపక్షుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల మగపక్షి డాన్స్ చేసి దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఈ పక్షులలో మగపక్షులు ఆడపక్షుల కంటే కూడా చాలా అందంగా ఉంటాయి. ఇది సైజ్ లో 35 సెంటీమీటర్లు మరియు 600 గ్రాముల వెయిట్ ని కలిగి ఉంటుంది. ఈ పక్షులు మెయిన్ గా అడవుల్లో మరియు పర్వత ప్రాంతాల్లో ఉంటాయి. వాటి గూటిని దట్టమైన చెట్ల పైన కట్టుకుంటాయి. అది వీటిని వేటాడే జంతువుల నుంచి సేఫ్ గా ఉంచుతుంది. కీల్ బిల్డ్ టౌకాన్. ప్రపంచంలో అత్యంత అందమైన అద్భుతమైన ముక్కు ఉన్న పక్షుల్లో ఈ కీల్ బిల్డ్ టౌకాన్ పక్షి కూడా వస్తుంది. అది దీన్ని ప్రపంచంలో అత్యంత అందమైన మరియు వింతైన పక్షిగా మారుస్తుంది. ఈ పక్షి మెయిన్ గా సదర్న్ మెక్సికో మరియు కొలంబియాలో కనబడుతుంది. దీనికి రెక్కలు కూడా చాలా పెద్దగా మరియు బరువుగా ఉంటాయి. అందువల్ల ఈ పక్షి ఎగరడంలో అంత ఎక్స్పర్ట్ కాదు. ఈ పక్షి ముక్కు చాలా పెద్దగా ఉంటుంది. దీని ముక్కు రెడ్ మరియు గ్రీన్ తో పాటుగా ఎల్లో కలర్స్ తో మిక్స్ అయి ఉంటుంది. దీని ముక్కు 42 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. అది ఈ పక్షి బాడీలో దాదాపుగా సగం వరకు ఉంటుంది. ఈ పక్షి దాని పెద్ద మరియు కలర్ఫుల్ ముక్కును ఫీమేల్ పార్ట్నర్ ని ఇంప్రెస్ చేయడానికి మరియు దాన్ని కాపాడుకోవడానికి వెపన్ లాగా యూజ్ చేస్తుంది. ఈ పక్షి చెట్లపైన ఉండడానికి ఇష్టపడుతుంది. అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రపంచంలోని కొన్ని వింతైన పక్షులు. ఇవి వాటికి ఉన్న స్పెషాలిటీస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. అయితే ఈ వీడియోని ఇంతవరకు చూస్తుంటే వీటిలో ఏ పక్షి మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే మీ ఫేవరెట్ పక్షి ఏదో కూడా కమెంట్ చేసి చెప్పండి.